మనం ఇప్పుడు ఏం చేయాలి? నా ఆలోచన విధానాలను గమనించి నన్ను నేను మార్చుకుంటాను. మనము మార్పు చెందేందుకు సంసిద్ధులము కావాలి. మనమంతా ఎన్నో రకాల నెగిటివ్ ఆలోచన విధానాలతో ఎన్నో సమస్యల్ని సృష్టించుకొని మన జీవితాల్ని గందరగోళం చేసుకుని ఉంటాము. కొంతమంది విస్మయంతో, భయంతో ఇక తమలో మార్పు అసాధ్యమని తలంచి విషయాన్ని అంతటితో వదిలేస్తారు. మరికొంతమంది తమ పట్ల, తమ జీవిత పట్ల కోపంతో ఊగిపోయి చివరికి వారు కూడా మారలేమని చేతులెత్తేస్తారు. మనం మారలేమని చేతులెత్తేయటం అంటే ఇక మనము మారతామన్న ఆశ లేదు, మార్పు అనేది అసాధ్యం కాబట్టి ప్రయత్నించడమే వ్యర్థం అని నిర్ణయించుకోవడం. అలా కనుక మీరు నిర్ణయించుకుంటే ఇక నేను ఇలాగే ఉండిపోతాను, బాధలు భరించడం ఎలాగో తెలిసింది, నాకు ఇష్టమున్నా లేకపోయినా ఈ పరిస్థితులకు అలవాటు పడ్డాను, ఈ పరిస్థితి ఇంకా విషమించుకుంటే అదే చాలు అని తక్కిన జీవితం కొనసాగించాలని చూస్తారు. ఉదాహరణకు కోపాన్ని తీసుకుందాం. పాఠశాలలో చదువులో వెనుకబడ్డ వారిని క్లాసులో బయట నిల్చోబెట్టి వారు నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకున్నాకే లోపలికి రానిస్తారు. ప్రతి చిన్నదానికి కోప్పడేవారు కూడా ఈ కోవలోకే వస్తారు. మీరు కూడా కోపం చేసే మాయాజాలానికి బలవుతున్నారా? ఏదో ఒకటి జరుగుతుంది, వెంటనే మీకు కోపం వస్తుంది. మళ్ళీ ఇంకేదో జరుగుతుంది, మీకు మళ్ళీ కోపం వస్తుంది. ఇంకొకటి జరుగుతుంది, మళ్ళీ మీకు కోపం వస్తుంది. కానీ కోపగించుకోవడం తప్పించి దాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళలేరు. ఎలాగైతే చదువులో వెనకబడ్డ వారికి పాఠాల మీద పాఠాలు నెత్తిన పడతాయో అలాగా మీ కోపం మీకు ఏ మంచిని చేకూర్చగలదో ఆలోచించండి. ప్రతిదానికి ఊరికే కోపగించుకోవడం చాలా మూర్ఖత్వము. కోపగించుకుంటుంటే జీవితాన్ని నూతన దృష్టితో విభిన్నంగా చూడడానికి మీరు నిరాకరిస్తున్నారనే అర్థం. మీరెందుకలా మీకు కోపం కలిగించే సంఘటనలను సృష్టించుకుంటున్నారు? మీలోని ఏ నమ్మకాలు మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి? ఇతరులు మిమ్మల్ని అసహనానికి గురిచేసే సందర్భాలను ఆకర్షించడానికి మీరు ఏ ఆలోచనలను, మాటలను మీలోంచి బయటికి పంపుతున్నారు? మీలో ఎటువంటి నమ్మకాలు మిమ్మల్ని తీవ్ర కోపానికి గురిచేస్తున్నాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు వేటినైతే బయటికి పంపుతున్నారో అవే మిమ్మల్ని తిరిగి చేరుకుంటున్నాయి. మీరు ఎంత ఎక్కువగా కోపానికి గురి అవుతున్నారో అంతే ఎక్కువగా కోపాన్ని గురి చేసే పరిస్థితుల్ని మీరు ఆకర్షిస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పే విషయాలు కూడా మిమ్మల్ని కోపానికి గురి చేస్తున్నాయా? ఒకవేళ అదే నిజమైతే చాలా మంచిది. మీలో కోపాన్ని రగిలించే కేంద్రాన్నే నా మాటలు ఇప్పుడు తాకుతున్నాయి. ఎలాగైతే కోపం అనేది మీలో మార్పు చేసుకోవలసిన ఒకానొక అంశం. నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని నిర్ణయించుకోండి. మనల్ని మార్పు చెందనివ్వకుండా ప్రస్తుత ఆలోచన విధానాలతోనే అతుక్కుపోయినట్లుగా చేసే జడత్వం మనలో ఉంటుంది. జడత్వం అనేది మనల్ని మార్పు చెందనివ్వకుండా ఎప్పుడూ అడ్డుకుంటూ ఉంటుంది. నేను మార్పు చెందాలి అని మీకు మీరు నిర్ణయించుకున్నప్పుడు మీలోని జడత్వం అంతా బయటపడుతుంది. మనమందరము మన జీవితాలు మారాలని, మన పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటాము. కానీ మనము మార్పు చెందడానికి మాత్రం నిరాకరిస్తాము. మనము మారకుండా అవంతట అవే చక్కబడాలని ఆశిస్తాము. ఇలా మన జీవితాలు, మన జీవన స్థితిగతులు మారాలంటే తప్పకుండా మనము మన అంతరంగంలో మారి తీరాలి. మన ఆలోచన విధానం, మాట్లాడే తీరు, మనల్ని మనం వ్యక్తీకరించుకునే రీతి మారి తీరాలి. అప్పుడే బహిర్గతంగా మన జీవితం మారుతుంది. ఇదే మనం ఇప్పుడు చేయాల్సిన పని. ఇప్పుడు మనం సమస్యలేంటో తెలుసు. మరి అవి ఎక్కడి నుండి ఉత్పన్నమవుతున్నాయో కూడా తెలుసు. కావున ఇప్పుడు మనం చేయాల్సింది మనము మార్పు చెందాలని నిర్ణయించుకోవడం మాత్రమే. నాలో కూడా నన్ను మారనివ్వకుండా చేసేటటువంటి జడత్వం చాలానే ఉంది. ఇప్పటికీ నేను ఏదైనా ఒక అంశంలో మార్పు చెందాలని నిర్ణయించుకుంటే నా మనసులో పేరుకుపోయిన జడత్వమంతా బయటపడుతుంది. నేను ఆలోచించే విధానాల్ని మార్పు చేసుకోవడానికి ఇది పెద్ద అడ్డంకిగా ఉండేది.
అది నన్ను మారనివ్వకుండా నిర్వహించేది. కొన్నిసార్లు దానితో పోరాడలేక నేనున్న స్థితే కరెక్ట్ అని రాజీపడో లేదా కోపంతో విసుగు చెందో నిర్ణయాన్ని విరమించుకునేదాన్ని. ఇన్నేళ్లుగా నేను హీలింగ్ వర్క్లో ఉన్నా కూడా నాలో ఏదో మూల ఈ మార్పుని నిరాకరించే తత్వం ఉంటుంది. నేను నేర్చుకోవలసిన పాఠాలలో ఇది ఒకటి. ఏదేమైనా నాలో ఈ జడత్వం తలెత్తినప్పుడు నేను ఇంకా మార్పు చెందాలి అన్న విషయాన్ని తెలుసుకోగలుగుతాను. నేను మార్పు చెందాలి అని నిర్ణయించుకున్న ప్రతిసారి నాలోంచి కొంత చెత్తని తొలగించి పారేస్తాను. ఇలా చేసే కొద్దీ నా లోపలి వ్యర్థపు ఆలోచన విధానాలు నన్ను వదిలిపోతాయి. ఎప్పుడు నాలోని పాత అవసరపు ఆలోచన విధానాల్ని వదిలించుకుంటూ వాటి స్థానంలో కొత్త ఆలోచన విధానాల్ని చేరుస్తుంటాను. ఇలా చేయటం కొన్నిసార్లు కొన్ని విషయాల్లో చాలా సులభము. కానీ కొన్నిసార్లు మాత్రం ఈ పని చేయడం ఓ పెద్ద బండరాయిని చిన్న ఈకతో పెకిలించడం లాంటిది. ఏ పాత నమ్మకాలైతే నాలో చాలా బలంగా నాటుకుపోయి నన్ను వదిలిపెట్టేందుకు విముఖత చూపుతాయో ఆ నమ్మకాలే మరి ముఖ్యంగా నేను మొదట మార్చుకోవాలని గ్రహిస్తాను. ఈ విషయాన్ని నేను చక్కగా నేర్చుకున్నాను కనుకనే మీకు చక్కగా నేర్పగలుగుతున్నాను. చాలామంది గొప్ప మాస్టర్లు సుఖ సంతోషాలతో సర్వభోగభాగ్యాలతో కూడిన కుటుంబాల్లోంచి పుట్టుకురారు. వారు ఎన్నో కష్టాలతో కూడిన బాధలతో కూడిన కుటుంబాల్లోంచే వస్తారు. వారు ఈ కష్టాలని బాధలని అనుభవించి ఆ ఆలోచన విధానాల్ని వాటి మూలాల్ని తెలుసుకొని ఇతరుల్ని వాటి నుండి విముక్తులు గావించేందుకే వారలాంటి పరిస్థితుల్లోంచి పుట్టుకు వస్తారు. వారు ఆ ఆలోచన విధానాల్ని వదిలిపెట్టడం, తమ మనసుల్లో పరిమితులను తొలగించుకోవటం నిరంతరం చేస్తుంటారు. వారి జీవితమంతా కూడా చేస్తారు. ఈ పాత నమ్మకాల్ని వదిలిపెట్టేటప్పుడు ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు నాలో చాలా మార్పు ఉంది. అదేమిటంటే ఇప్పుడు ఆ పాత నమ్మకాల్ని నాలోంచి వదిలిపెట్టేసేటప్పుడు నాపై నేను కోపగించుకోవడం లేదు. మరి నాలో ఏదో మార్పు చెందాల్సిన విషయం ఉన్నంత మాత్రాన నేను చెడ్డ వ్యక్తిని కాదు అని నేను నమ్ముతాను. ఇంటిని శుభ్రపరచుకోవడం. ఈ ఆలోచన విధానాల్ని వదిలిపెట్టేందుకు నేను చేసే మానసికమైన సాధన ఇంటిని శుభ్రపరచడం లాంటిది. నా మనసు అనే ఇంటిలో ఎన్నో గదులుంటాయి. అన్నింటిలోని ఆలోచనలని, నమ్మకాలను మొదట పరిశీలిస్తాను. కొన్ని వస్తువులను నేను ప్రేమిస్తాను కనుక వాటికి పట్టిన దుమ్ము వదిలించి ఇంకా పాలిష్ చేసి వాటికి కొత్త అందాన్నిస్తాను. కొన్ని వస్తువులకు రిపేర్ అవసరం వస్తుంది. వాటిని సరిచేస్తాను. ఇంకొన్నింటిని అవసరమే ఉండదు కనుక వాటిని బయట పారేస్తాను. ఇలా చేస్తున్నప్పుడు నన్ను నేను చెడ్డ వ్యక్తిగా భావించడమో లేక నాపై నేను కోపగించుకోవడమో అవసరం లేదు కదా. నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని మీ మనస్సులో గట్టిగా ఉచ్చరించుకోండి. ఈ వాక్యాన్నే పదే పదే మీతో చెప్పుకోండి. నేను మార్పు చెందాలనుకుంటున్నాను. మీ గొంతుని చేతితో సవరించుకుంటూ మరీ చెప్పుకోండి. ఎందుకంటే గొంతు అనేది మన శరీరంలో మార్పు సంభవింపజేసే ఒకానొక శక్తి కేంద్రము. మీ గొంతుని అలా తాకుతూ నేను మార్పు చెందుతున్నాను అని చెప్పుకోవడం వలన మీరు మార్పుని చెందించడానికి అంగీకరిస్తున్నారని సృష్టికి సంకేతమిస్తారు. పాత నమ్మకాలు, ఆలోచన విధానాలు మీలో తలెత్తినప్పుడు వాటిని పారద్రోలి మీ జీవితాల్లో మార్పులు సంభవించడానికి అనుమతించండి. ఏ విషయాల్లో అయితే మీరు మార్పు చెందడానికి మిమ్మల్ని మీరు అడ్డుకుంటున్నారో ఆ విషయాల్లోనే మీరు ఎక్కువగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని తెలుసుకోండి. నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని గట్టిగా ఉచ్చరించుకోండి. ఈ విశ్వపు ప్రజ్ఞ మీ ఆలోచనలకు, మాటలకు నిరంతరము ప్రతిస్పందిస్తుంది. ఈ విధంగా మీరు మార్పు చెందాలని నిర్ణయించుకుంటే తప్పకుండా మీ జీవితంలో మార్పులు సంభవించి తీరుతాయి. మార్పు చెందడానికి ఎన్నో మార్గాలు. నేను
మీకు వివరిస్తున్న మార్గాలే కాక మార్పు చెందడానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిని ఈ పుస్తకం చివర్లో ఒక లిస్ట్ ఇచ్చాను. ఆ పుస్తకాలన్నింటినీ చదవండి. ఇప్పుడు కొన్నింటిని పరిశీలిద్దాము. మార్పు కోసం శారీరక విధానాలున్నాయి, మానసిక విధానాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక విధానాలు ఉన్నాయి. పరిపూర్ణంగా మనల్ని మనం స్వస్థత పరచుకోవడం అంటే మన శరీరాన్ని, మన మనస్సుని, మన ఆత్మని స్వస్థత పరచుకోవడమే. ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని స్వస్థత చెందించుకోవడం ప్రారంభించినా మిగతా రెండు అదే మార్గంలో ఒకదాని తర్వాత ఒకటి స్వస్థత కాబడతాయి. కొంతమంది శరీరానికి సంబంధించిన ఆహార నియమాలతో ప్రారంభిస్తారు. మరికొంతమంది వర్క్షాప్స్ లేదా థెరపీలనే మానసిక విధానాలతో ప్రారంభిస్తారు. ఇంకొంతమంది ప్రార్థన లేదా ధ్యానము అనే ఆధ్యాత్మిక విధానాలతో ప్రారంభిస్తారు. మీరు మీ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఏ గదితో మొదలుపెట్టినా పర్వాలేదు. మిమ్మల్ని ఏ మార్గం ఆకర్షిస్తుందో లేదా మీకు ఏ మార్గం ఆసక్తిగా అనిపిస్తుందో ఆ మార్గంతోనే ప్రారంభించండి. తక్కినవి వాటంతట అవే సంభవిస్తాయి. శరీరాలకు నష్టం కలిగించే ఆహార పదార్థాలను తినేవారు లేదా మాంసము తినేవారు ఆధ్యాత్మిక మార్గంతో ప్రారంభిస్తే వారు స్వతహాగానే మంచి శుద్ధమైన శాకాహారం వైపు ఆకర్షింపబడతారు. అటువంటప్పుడు తినే ఆహార పదార్థాలు వారి భావాల్ని మరి వారి రూపురేఖల్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని వారు ఒక మిత్రుడి ద్వారానో, ఒక పుస్తకం ద్వారానో లేదా ఏదో ఒక క్లాస్ ద్వారానో తెలుసుకుంటారు. ఈ విధంగా మనం మారాలి, ఇంకా అభివృద్ధి చెందాలి అన్న తపన ఉన్నంత వరకు మీరు ఏ విధానంతో ప్రారంభించినా మిగతా వాటి వైపు మీరే స్వతహా ఆకర్షింపబడతారు. నేనిక్కడ కొంత ఆహార నియమాల గురించి సలహా ఇవ్వదలుచుకున్నాను. అందరికీ అన్ని ఆహార నియమాలు పడకపోవచ్చు, కానీ కొందరికి అన్ని ఆహార నియమాలు పనిచేస్తాయి. నాకు తెలిసిన కొందరు సంపూర్ణ స్వస్థతకై ఈ ఆహార నియమాలను సాధన చేస్తున్నారు. నా క్లయింట్స్ని అవసరమైతే వారి వద్దకు పంపుతాను. ఆహార నియమాల ద్వారా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మన శరీరాలకు ఎలాంటి ఆహార పదార్థాలు వంట పడతాయో తెలుసుకోవాలి, లేదా ఈ విషయాల్లో స్పెషలిస్టులను సంప్రదించాలి. ఆహార నియమాల గురించి వ్రాయబడ్డ పుస్తకాలన్నీ చాలా వరకు ఏదో ఒక రోగంతో బాధపడ్డ వ్యక్తులచే వ్రాయబడ్డాయి. వారు వారికెలా స్వస్థత చేకూర్చుకున్నారో ఆ విధానాల్ని వారి పుస్తకాల్లో పేర్కొన్నారు. ఏదేమైనా అందరూ ఒకలాగే ఉండరు కదా. ఉదాహరణకు మ్యాక్రోబయాటిక్ ఆహార విధానము మరి పచ్చి కూరగాయలతో కూడిన ఆహార విధానము అన్నవి రెండు వేరువేరు పద్ధతులు. పచ్చి కూరగాయలు తినేవారు వేటిని ఉడికించరు. కొన్నిసార్లు బ్రెడ్డు లేదా గింజలు తింటారు. మరి ఒకే సమయంలో కూరగాయల్ని, ఫలాలను తినరు. వారెప్పుడూ ఉప్పు వాడరు. కానీ మ్యాక్రోబయోటిక్ ఆహార నియమాల్లో దాదాపుగా అన్నింటినీ ఉడకబెడతారు. ఏ ఆహార పదార్థాలను వేటితో కలిపి తినాలి అనే నిర్ణీత నియమాలుంటాయి. వీరు ఉప్పును ఎక్కువగా తినరు. పై రెండు విధానాలు పనిచేస్తాయి. పై రెండు విధానాలు ఎందరికో వారి శరీరాలకు స్వస్థత చేకూర్చాయి, కానీ అందరికీ పై రెండు ఆహార విధానాలు సరిపడవు. నా సలహా ఏమంటే తాజాగా తయారు చేసుకున్న శుద్ధమైన ఆహారాన్ని భుజించండి. మనము మన ఆలోచనలను అధిగమించి ఎలా ఎరుకతో ఉంటామో అలాగే మనము తినే తిండి పట్ల కూడా ఎరుకతో ఉండాలి. అప్పుడే వివిధ ఆహార పదార్థాలను తినేటప్పుడు మన శరీరాలు మనకెలాంటి సిగ్నల్స్ పంపుతాయో తెలుసుకోగలుగుతాము. అవి మన శరీరాలకి సరిపోతాయో లేదో తెలుసుకోగలుగుతాము. జీవితమంతా నెగిటివ్గా ఆలోచించి తర్వాత మన మనసులోని గదుల్ని శుభ్రపరచడము, జీవితమంతా శరీరాల్ని పాడు చేసే ఆహార పదార్థాలని తిని తర్వాత ఆహార నియమాలను పాటించడం లాంటిదే. సమయం మించిన తర్వాత ఇలాంటి నియమాలు పాటిస్తే స్వస్థత చేకూరే ప్రక్రియ చాలా భయంకరంగా తయారవుతుంది.
శారీరకంగా మంచి శుద్ధమైన శాకాహారము తీసుకోవడము ప్రారంభించినప్పుడు ఇన్నాళ్ళుగా శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను అది విసర్జించడం మొదలు పెడుతుంది. ఇలా జరిగేటప్పుడు మొదటి 2-3 రోజులు పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాగే మనస్సుని శుభ్రపరచుకునేటప్పుడు కూడా మొదట కొన్ని రోజులు పరిస్థితి చాలా విషమించినట్లు ఉంటుంది. మనం రాత్రి భోజనం చేసిన తర్వాత వంట పాత్రలను శుభ్రం చేసేటప్పుడు ఆ పాత్రలు మసితోనూ వ్యర్థ ఆహార పదార్థాలతోనూ అతుక్కుపోయి ఉంటాయి. వాటిని కాసేపు వేడి నీళ్ళల్లో బాగా నాంచి ఆ తర్వాత వాటిని తోముతాము. అలా కడిగేటప్పుడు గమనిస్తే ఆ పాత్రల్లోంచి మసి, వ్యర్థ ఆహార పదార్థాలు బయటపడి ఇంకా ఆ పాత్రలు అపరిశుభ్రమైనట్లు కనిపిస్తాయి. కానీ శుభ్రపరచడం పూర్తయ్యాక ఆ పాత్రలు కొత్తగా తయారవుతాయి కదా. అలాగే మన ఆలోచన విధానాల్ని మార్చుకున్నప్పుడు కూడా, మనం కొత్త ఆలోచన విధానాలను ప్రవేశపెట్టినప్పుడు మన మనస్సుల్లోని చెత్త అంతా పైకి తేలుతుంది. కానీ అలాగే కొత్త ఆలోచన విధానాలను గట్టిగా మనసులో ఉచ్చరించుకుంటూ ఉంటే త్వరలోనే అంతా శుభ్రమైపోయి మన పాత పరిమితమైన నమ్మకాల నుంచి మనం సంపూర్ణంగా విముక్తులమవుతాము. మార్పు చెందాలనుకోవటము. కావున మనము మార్పు చెందాలని నిర్ణయించుకున్నాము. మరి ఏ విధానం మనకు పనికి వస్తుందో ఆ ప్రకారం మనల్ని మనం మార్పు చేసుకుందాము. నేనిక్కడ మనల్ని మనం చాలా త్వరగా మార్పు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని తెలియచేస్తాను. ఇదే పద్ధతిని నేను ఉపయోగించాను. మరి నా క్లయింట్స్కు కూడా దీన్నే సూచిస్తాను. మిర్రర్ వర్క్. మొదట అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని చెప్పుకోండి. మీలో ఎటువంటి భావాలు తలెత్తుతున్నాయో గమనించండి. మీలో మార్పుని నిరాకరించే ఆలోచనలు తలెత్తితే ఎందుకు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ పాత నమ్మకాలు నన్ను ఆపుతున్నాయి అని ఆలోచించండి. ఇలా చేసేటప్పుడు దయచేసి మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు. కేవలం మీలో తలెత్తే భావాలను మాత్రమే గమనించండి. మిమ్మల్ని మార్పు చెందనివ్వకుండా అడ్డుకునే ఆ తత్వాలే మీకు సమస్యల్ని సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో కావాలంటే పందెం కాస్తాను. నేనిలా చేసేటప్పుడు అవెక్కడి నుండి వస్తాయోనని ఆశ్చర్యపోతాను. అవెక్కడి నుండి వస్తాయో మీకు తెలుసా? ఆ నిరాకరించే తత్వములు ఎక్కడి నుండి వస్తాయోనని మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. ఆ భావాలను కలిగించే ఆలోచన విధానాల్ని ఇప్పుడే వదిలిపెట్టేద్దాం. మళ్ళీ అద్దం ముందుకు వెళ్ళండి. నేను మార్పు చెందదలుచుకున్నాను. నాలో మార్పుని నిరోధించే ఆలోచన విధానాలన్నీ వదిలిపెట్టేస్తున్నాను అని 10 సార్లు చెప్పుకోండి. ఈ మిర్రర్ వర్క్ చాలా బాగా పనిచేస్తుంది. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో నెగిటివ్ విషయాల్ని వారి చేతి వేళ్ళని మన వైపు సూటిగా చూపుతూ మరీ చెప్పి ఉంటారు. మనము అద్దంలో చూసుకుంటున్నప్పుడు మనతో మనం అలాంటి నెగిటివ్ విషయాలనే చెప్పుకుంటాము. అలాగే మనల్ని మనం తప్పు పట్టుకోవడమో లేదా కించపరచుకోవడమో చేస్తాము. కానీ అద్దంలో మన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మనతో మనం పాజిటివ్గా చెప్పుకోవడం చాలా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అద్దంలో చూసుకుంటూ మన హృదయాల్లో దైవిక వాక్యాలను ఉచ్చరించుకోవడం కూడా చాలా లాభపడుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి అనే చాప్టర్లో కీ పాయింట్స్. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయాలను, పాత ఆలోచన విధానాలను, నమ్మకాలను వదిలిపెట్టి నేనిప్పుడు మార్పు చెందదలుచుకున్నాను. మార్పు చెందే విధానమంతా నాకు నేర్పబడుతుంది. మరి ఆ విధానాలను నేను నేర్చుకోగలను. మార్పు చెందేందుకు చేసే సాధనాలన్నీ నేను ఎంతో ఉత్సాహంతో సరదాగా చేస్తాను. నాలో వదిలిపెట్టేయడానికి ఏదైనా ఒక పాత ఆలోచన విధానం దొరికితే నేను చాలా సంబరపడిపోతాను. క్షణక్షణానికి నాలో సంభవించే మార్పుని నేను గమనిస్తున్నాను. మరి ఆ నూతన మార్పుని భావిస్తున్నాను. ఇంకెప్పటికీ ఆ ఆలోచనల యొక్క ప్రభావం నాపై ఉండజాలదు. ఈ ప్రపంచంలో
నేనే శక్తిమంతుడిని. నేనిప్పుడు సంపూర్ణ స్వేచ్ఛాజీవిని. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది.